జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. 100 రోజులైన సందర్భంగా మీరందరూ కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము, నిరంతరము పనిచేసే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరందరూ ఓట్లేసి 175 సీట్లు రాష్ట్రంలో అసెంబ్లీ ఎమ్మెల్యేల సీట్లు ఉంటే 164 సీట్లు ఇచ్చి గెలిపించారు. మీకు ఎట్లా ధన్యవాదాలు, ఎట్లా కృతజ్ఞత చెప్పాలని తెలియదు, కానీ ఇంత భారీ మెజారిటీ అనేది ఎక్కడ భారతదేశంలో ఎన్నికలు జరిగిన ఎప్పుడు కూడా ఇంత భారీ మెజారిటీ ఎక్కడ కూడా రాలేదు. కూడా ముఖ్యమంత్రి గారు మనందరినీ కలిసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చేయండి. మన ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ ప్రభుత్వం మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా ప్రభుత్వము అన్ని రకాల అండదండలు ఉంటుందని చెప్పి ఈ సమావేశాలన్నీ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. సుమారు మేము 5 నెలల కిందట 4 నెలల కిందట ఇక్కడ అయినాయి. మీరందరూ ఏమా 164 మంది ఎన్నికల్లో ఓటు కూడా చేయకుండా అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థికి కానీ, జనసేన అభ్యర్థికి కానీ, బీజేపీ అభ్యర్థికి కానీ వేసి గెలిపించి మరి రాష్ట్రం గతంలో ఉండబడిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎట్లయినా మనం పోగొట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ఓట్లేసి ఎన్నిక చేయడం జరిగింది. కాబట్టి ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేశారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గారు అయిన చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఎన్నికల ముందర చెప్పినారు, గెలుస్తానగానే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు. ఇస్తానమ్మా, కానీ ఆయన ఏప్రిల్ నెలలో 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తామని చెప్పిన తర్వాత ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలై నెలలో ఈ 1,000 కలిపి 6 నెల 4,000, 7,000 రూపాయలు ఇచ్చాను అందరికి కూడా. ఎప్పుడైతే మాట చెప్పినాడో అప్పటి నుంచి పెన్షన్ ఇచ్చేదానికి నిర్ణయం తీసుకొని 3 నెలల్లో 1,000 రూపాయలు కలిపి 4,000 ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా మరి పల్లెలకు సంబంధించి భూములు ఉండబడిన వాళ్ళందరికీ ల్యాండ్ సీలింగ్ ఒక చట్టం తెచ్చినారు. భూమి మన పేరుతో ఉండబడిన భూమిని ఎవరన్నా నాది భూమి అని అర్జీ పెట్టుకుంటే దానికి విచారణ ఒక ప్రజాప్రతినిధి ద్వారా విచారణ చేసి ఆ విచారణలో రాజకీయ ఒత్తిడి, పలుకుబడి ఎక్కడుంటే మన భూమిని కూడా వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నమైన అటువంటి చట్టాన్ని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారు, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారు, ప్రతి ఇంటికి ఒక మహిళకు 1,500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మీ ఇళ్లలో చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నెలకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం అంతా 100 రోజులు అయింది కాబట్టి ఒక 6 నెలల్లో మీకు చెప్పిన వాగ్దానాలన్నీ తప్పనిసరిగా నెరవేరుస్తాం. మళ్ళా వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత మీ అందరినీ కలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వము, మీరు ఎన్నుకునే ప్రభుత్వము ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. నేను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరు ఫోన్ చేసిన పలుకుతాను, మాట్లాడతాను. ఒకవేళ అప్పుడు ఒకవేళ ఏదో పక్కన అన్నం నుండి ఫోన్ పక్కన ఉంటే నేను మళ్ళీ తిరిగి మీకు ఫోన్ చేస్తాను. మీరందరి సమస్యలు పొద్దుటూరు ఒక శాంతియుత వాతావరణమైన పరిస్థితుల్లో ఉండాలా. గతంలో ఉండబడిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా, రకరకాలైన భూదందాలు జరిగి ప్రజలందరూ చాలా నష్టపోయిన విసుగు చెంది విపరీతమైన నయానికి ఓపిక వేసి గెలిపించడం జరిగింది.
కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి నిరంతరం మీకు అందుబాటులో ఉండి సేవలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అదే మాదిరిగా ఎవరికైనా కూడా గతంలో ప్రభుత్వాలలో ఇబ్బంది జరిగిందని వాళ్ళ జరిగితే కానీ, లేదా ఎవరైనా ఇల్లు కొంతమంది దౌర్జన్యాలు ఆక్రమించుకునే పరిస్థితుల్లో ఉంటే కానీ, భూములు ఆక్రమించుకునే పరిస్థితుల్లో కానీ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా వాటి అన్నింటినీ కూడా ఎవరు నిజంగా దానికి అడుగులో, ఎవరు నిజంగా ఇల్లు దాన్ని వాళ్ళకి ఇచ్చేటట్టు తప్పకుండా ప్రయత్నిస్తాం. ఇప్పుడు పోలీసులు ప్రభుత్వంలో ఎక్కడ కూడా క్రికెట్ బెట్టింగ్ కానీ, మక్కా కానీ, ఇన్స్పెక్టర్లు కానీ జూదం ఆడడానికి లేదు. రోజుకు ఒకసారి ఎక్కడ ఒకసారి పట్టుకొని జైలుకి పంపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జూదము, మక్కా, క్రికెట్ బెట్టింగ్లలో ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం గుర్తించి ఎక్కడ కూడా అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఒక మంచి ప్రభుత్వము, ఎక్కడైనా కూడా మహిళలందరికీ కూడా ఎక్కడైనా కూడా ఇబ్బందుల పరిస్థితి వస్తే పోలీస్ గారిని దృష్టి చేయండి, మాకైనా చేయండి. మీ ఇబ్బందులు ఎక్కడ ఏ ప్రజల వల్ల మీ స్వతంత్ర జీవనానికి, మీరు స్వతంత్రంగా బతికేదానికి ఎవరి వల్ల ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం 100 రోజులైన సందర్భంగా మిమ్మల్ని అందరికీ కలిసి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియాలని చెప్పి ఒక 4-5 రోజుల కిందట మాకు విజయవాడలో ముఖ్యమంత్రి గారు సమావేశాన్ని మమ్మల్ని అందరినీ పిలిపించి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. పెన్షన్ ఇచ్చినామనే వాళ్ళని చెప్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, త్వరలోనే మళ్ళా ఈ గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాం. ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వము నిరంతరం అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యల పరిష్కారం కోసము ఎప్పుడు ఎవరైనా అందుబాటులో ఉంటుందని మీకు తెలియజేస్తూ, ఎవరైనా కూడా నా ఫోన్కు ఎప్పుడు ఫోన్ చేసి నేను మాట్లాడతాను మీతో. మళ్ళీ దాంట్లో చిన్న పెద్ద తేడా తీరా సాలనే తేడా లేకుండా రాత్రి ఉదయం 6 నుంచి పొద్దున 10 గంటలకు, రాత్రి 10 గంటల వరకు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయండి. కాబట్టి ఈ ఎక్కడ కూడా బియ్యము ఇస్తున్నది ప్రభుత్వం. బియ్యాన్ని చాలామంది మీరు అందరూ ఆ బియ్యాన్ని ఆదరించామని అమ్ముకుంటున్నారు. కరెక్ట్ కాదు. మరి ప్రభుత్వము 45 రూపాయలు 1 కేజీ బియ్యాన్ని కొనుక్కొని ఉచితంగా మీకు బియ్యం ఇస్తుంది. ప్రభుత్వం 45 రూపాయలు 1 కేజీ మీద నష్టపోయి మీకు బియ్యం ఇస్తుంది. ఆ బియ్యాన్ని అమ్ముకుంటే మీరందరూ ప్రతి అన్ని 3 పూటల బాగా అందరూ కూడా భోంచేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టి 45 రూపాయలు నష్టపోయి మీకు బియ్యం ఇస్తారంటే ఆ బియ్యాన్ని అమ్ముకుంటారమ్మా. వాడు డీలరే అక్కడికక్కడే మీకు డబ్బులు ఇచ్చి వాడు బియ్యం కొనుక్కున్న పోతున్నాడు. ఏదో మీరు బియ్యం తీసుకునే కూడా ఎవరో కూడా ఎంతమంది వచ్చి ఇళ్ళ దగ్గరికి తీసుకొని పోతున్నారు. ఇది ధర్మం కాదు తల్లి. ప్రభుత్వం 45 రూపాయలు నష్టపోయి ప్రతి కేజీ మీద 15 కేజీలు 20 కేజీలు ఆ మాదిరిగా బియ్యం ఇస్తా అంటే మీరు మార్కెట్లో అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదమ్మా. ఏం తల్లి? కాబట్టి అమ్ముకోవద్దమ్మా. పెన్షన్లందరికీ 1వ తారీఖున ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తున్నారు. 1వ తారీఖున ఆదివారం అయితే ముందు రోజే పెన్షన్ ఇస్తున్నారు. బియ్యము సక్రమంగా ఇస్తున్నారు. పెన్షన్లు సక్రమంగా వితంతులకు, వికలాంగులకు అందరికీ బాగా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కొంతమంది కాళ్ళు చేతులు విరగొట్టడం కానీ, కొంతమందిని చంపివేయడం కానీ ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మన ప్రభుత్వంలో ఎక్కడ కూడా కక్ష సాధింపులు అవసరం చేయొద్దని చెప్పినారు. ప్రతీకార చర్యలకు ఎక్కడ కూడా దిగొద్దని చెప్పినారు. కాబట్టి ప్రభుత్వం ఏదైనా కూడా చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. కాబట్టి అన్ని చట్టము పోలీసుల ద్వారానే చేయాలి. కానీ ఎక్కడ కూడా మనం ప్రతీకార చర్యలకు తావివ్వకుండా మీరందరూ నడుచుకోమని కూడా మా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము నిరంతరం అందుబాటులో ఉంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారం పెన్షన్ ఇచ్చినారు. ల్యాండ్ సేలింగ్, ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసేసినారు. బస్సుల్లో తొందరలో ఒక 3-4 నెలల్లో బస్సులో ఉచిత ప్రయాణము, సిలిండర్లు ఇస్తారు. అదే మాదిరిగా వాళ్ళు చదువుకునే ప్రతి ఇంటికి 1500 రూపాయలు మహిళలకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా చదువుకునే పిల్లలకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ కార్యం ఇంకా కొన్ని అదనంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా నిరంతరము ఒక మంచి ప్రభుత్వానికి కావాలని ప్రజలు కోరుకొని ఇచ్చిన మీ ప్రభుత్వం మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. మీరు ఆ తాలూకా దశలో భూములకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి మన సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో పోయి రేషన్ కార్డు లేకపోయినా కూడా, పెన్షన్ లేకపోయినా కూడా, ఇల్లు లేకపోయినా కూడా
ఇంటి స్థలం లేకపోయినా కూడా మీరందరూ కూడా అప్లై చేసుకోండి, కొత్తగా స్థలం ఇచ్చింది. అదే మాదిరిగా ఎక్కడైనా మీరు సొంత స్థలం ఉండి మేము ఇల్లు కట్టుకుంటామని అంటే ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తారు. ఉచితం మళ్ళా మీరు తిరిగి కట్టాల్సిన పనిలే, మీ సొంత స్థలం ఉండి ఎక్కడైనా కట్టుకుంటే. కానీ ఇంకా ఇల్లు లేని వారు ఎవరైనా పేదవారు ఉన్నారంటే వాళ్లకు 2 సెంట్ల స్థలం ఇస్తాం. 2 సెంట్ల స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయల డబ్బులు ఇస్తాం ఇస్తాం. వాళ్ళు బయట స్థలం ప్రభుత్వమే స్థలం ఇస్తుంది, ఆ ప్రభుత్వమే మళ్ళీ 4 లక్షల రూపాయల డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ఎక్కడ జరిగిందంటే గత ప్రభుత్వంలో ఒక సెంటర్లో ఇల్లు పెట్టారు. ఆ ఇల్లు 18,000 ఇల్లు పూర్తి కాలే, ఎవరు అక్కడ పోయి చేరలే. 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు పోగొట్టుకునేది, కానీ ఒక్కరికి కూడా చేరేదానికి అవకాశం లేదు. కానీ ఒక సెంట్ అయితే ఒక సెంట్లో ఇంట్లో కడితే చిన్న ఒక పెద్ద ఇంట్లో మనం కట్టిపోయిన కంటే ఎక్కువగా ఉండదు. కాబట్టి మీరందరూ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చే మరి పరిస్థితి తొందరలోనే రాబోతుంది. మీరందరూ కూడా ఉండబడిన వాళ్ళకు ఇల్లు మళ్ళా దరఖాస్తు పెట్టుకోకుండా నిజమైన పేదవారు ఇప్పటికే స్థలం ఉండబడిన మీరు ఉంటే స్థలం చూపిస్తే అధికారులకు చెప్తాము. వాళ్ళ అధికారులు వచ్చి ఇక్కడంతా కూడా సర్వే చేసి మీకు ఖాళీ స్థలం ఉంటే వెంటనే ఇల్లు మొదలు పెట్టుకుంటే 4 లక్షల రూపాయలు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము మరి సచివాలయ ఉద్యోగస్తులందరూ ఉండగాక సచివాలయ ఉద్యోగస్తులందరూ ప్రతి ఇంటికి పోయి ఖాళీ స్థలం ఉన్న ఇల్లు లేదు బాడిగిళ్ళలో ఉండి ఇబ్బందుల్లో ఉండబడిన వారికి, అదే మాదిరిగా రేషన్ కార్డుకు సంబంధించి లేదా పెన్షన్కు సంబంధించి ఇవన్నీ కూడా ఇంటి దగ్గరికి పోయి సర్వే చేసి బాబు సర్వే చేసి ప్రతి ఇంటికి ఒక వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి. మీరు ఇంటికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇవన్నీ న్యాయబద్ధంగా ఉండబడిన అన్నింటినీ కూడా ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం 100 రోజులైంది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఆ సందర్భంగా ప్రజలు పోయి ఇంత భారీ స్థాయిలో మనకు మెజారిటీ ఇచ్చి ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అని చెప్పమని మమ్మల్ని పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే పెన్షన్ ఇచ్చినాము. 6 వాగ్దానాలు ఎన్నికల్లో చేయడం జరిగింది. అంటే భూములకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టం కూడా వాళ్ళకు కొట్టేయడం జరిగింది. పెన్షన్లు ఇస్తున్నాము. మిగతా చెప్పిన 4 వర్గాలు సిలిండర్లు కానీ ప్రతి ఇంట్లో మహిళలకు 1,500 కానీ ఆ ఇంట్లో చదువుకునే వాళ్ళకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవన్నీ కూడా ఒక 5-6 నెలల్లో మీకు అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మాట మీద నిలబడి చెప్పిన మాట నిలబెట్టే ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మనకు మేలు చేసింది, ఏ ప్రభుత్వము భవిష్యత్తులో మనము మన కుటుంబాలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని మంచి ఆలోచనతో మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించిన మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.